హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే బేకరీ స్టైల్ బ్రెడ్ ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూద్దాం. బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా, చాలా టేస్టీగా తయారవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 లేదా 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలపాలి. అన్నీ బాగా కలిసేలా 2 నిమిషాలు వేయించాలి. చివరగా ఉంటే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, మన స్టఫింగ్ రెడీ. ఇప్పుడు 2 ఉడికించిన గుడ్లను ఒక్కోటి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో కొద్దిగా మైదా తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా ఉండే పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇది బ్రెడ్ అంచులు అతికించటానికి ఉపయోగపడుతుంది. తర్వాత బ్రెడ్ స్లైసుల అంచులు ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని రోలింగ్ పిన్తో కొద్దిగా పల్చగా ఒత్తాలి. మధ్యలో తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టి దానిమీద అర ఉడికించిన గుడ్డు పెట్టాలి. ఇప్పుడు బ్రెడ్ అంచుల చుట్టూ మైదా పేస్ట్ రాసి మరో బ్రెడ్ స్లైస్ పెట్టి బాగా ప్రెస్ చేయాలి. గ్యాప్ రాకుండా స్పూన్తో అంచులన్నీ బాగా నొక్కాలి. ఇలాగే అన్ని బ్రెడ్ పఫ్లను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కో బ్రెడ్ పఫ్ను వేయాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని తీసేయాలి. ఇలాగే అన్ని బ్రెడ్ పఫ్లను తయారు చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బయట బేకరీలో దొరికేలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే బ్రెడ్ ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. టమాటో సాస్తో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.